131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ఎన్డీఏ ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయనుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బిల్లు వీగిపోవడంతో ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వచ్చినప్పటికీ రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 మెజారిటీ అంటే కనీసం 352 ఓట్లు లభించలేదు. దీంతో 54 ఓట్లు తక్కువై బిల్లు వీగిపోయింది. విపక్షాల ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించకుండా బిల్లును లోక్సభలో పెట్టాలనుకోవటం వల్లే ఈ బిల్లు వీగిపోయింది. పైగా దక్షిణాది రాష్ట్రాల సెంటిమెంట్లు, దక్షిణాది రాష్ట్రాల సీఎంల నుంచి వ్యతిరేకత కూడా బిల్లు వీగిపోవటానికి కారణం. కాబట్టి విపక్షాలతో ఏకాభిప్రాయం కోసం కేంద్రం చర్చలు జరపాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గదని లిఖితపూర్వక హామీ ఇస్తూ బిల్లులో కొన్ని మార్పులు చేసి మళ్లీ ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు కనబడుతోంది. లేదా ఈ బిల్లును పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపి అన్ని పార్టీల సూచనలతో కొత్త ముసాయిదాను సిద్ధం చేసి దాన్ని లోక్సభ ముందుకు తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే అది ఇప్పట్లో సాధ్యమయ్యే సూచనలు కనబడటం లేదు. రాజ్యాంగ సవరణలతో బిల్లులను ఆమోదించుకోవటం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదని ఎన్డీఏకి తెలుసు. కాబట్టి రాజ్యాంగ సవరణ అవసరం లేని కొన్ని అంశాలను సాధారణ మెజారిటీతో ఆమోదింప చేసుకోవటం ఇప్పుడు ముందున్న లక్ష్యం. కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్పులు, లోక్సభ సీట్ల సంఖ్య 850కి పెంచాలనుకోవటం, ఇలాంటి వాటికి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అవసరం. రైట్, ఇదే విషయంపై ఓవరాల్ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ గోపి, మొత్తానికి ఎంతో ఉత్కంఠగా సాగినటువంటి నిన్నటి పార్లమెంటు ఓటింగ్ లో అయితే ఈ బిల్లులు అయితే వీగిపోయాయి. అయితే ఇప్పుడు కేంద్రం ముందున్న ఆప్షన్స్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతోంది? హరిష, ఈరోజు 11:30 ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ కాబోతుంది. దీనికి సంబంధించి ఏదైతే నిన్న లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన అనంతరం జరుగుతున్న అత్యవసర కేబినెట్ భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, భారత్ దానిపైన పడుతున్న ఆర్థిక వ్యవస్థ పైన పడుతున్న భారము, ఇతర అంశాలు ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు ఇటు నిన్న ఏదైతే పార్లమెంట్ లో లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశంలో విపక్షాలంతా కూడా మహిళా రిజర్వేషన్ కి మద్దతు తెలుపుతాయని భావించిన నేపథ్యంలో ఆ బిల్లు వీగిపోవడంతో ఈ కేబినెట్ భేటీలో అసలు ఏం జరుగుతుందన్న దానిపైన కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం వరకు ఈ కేబినెట్ లో భేటీకి సంబంధించిన కొన్ని కీలక అంశాలు వెలువడే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇటు ఆ మహిళా రిజర్వేషన్ కి సంబంధించిన అంశంలో ఏదైతే రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బిల్లు నిన్న వీగిపోవడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఈ బిల్లుకు సంబంధించి అంటే ఏప్రిల్ 16వ తేదీన అర్ధరాత్రి ఒక గెజిట్ నోటును కేంద్రం విడుదల చేయడం జరిగింది. 16 ఏప్రిల్ 2026 నుంచే మహిళా రిజర్వేషన్లు అమల్లో ఉంటున్నాయి అనేది కూడా ఆ గెజిట్ లో పొందుపరచడం జరిగింది. అయితే ఇటు నిన్న బిల్లు వీగిపోయినప్పటికీ గెజిట్ ఆధారంగా ప్రస్తుతం 33% రిజర్వేషన్లు అమల్లో ఉండడము, 543 స్థానాలకే ఈ రిజర్వేషన్ వర్తించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలన్న దానిపైన ఎన్డీఏ వర్గాలు కొంత నిన్న జరిగిన చర్చల్లో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇటు ఇండియా కూటమి నేతలంతా కూడా మొదటిసారి ప్రధానిని దెబ్బ కొట్టాము, ఇండియా కూటమి అంతా కూడా ఐక్యంగా ఉంది అనేది కూడా ఓ సంకేతాన్ని తీసుకువెళ్లాలనేది కూడా భావిస్తూ ఉన్నారు. మహిళా రిజర్వేషన్ కి సంబంధించిన అంశంలో మొదటి నుంచి కూడా ఇండియా కూటమి తెలుపుతున్న అభ్యంతరాలను పట్టించుకోకపోవడం వల్లనే ఈ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది అనేది ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది ముఖ్యంగా భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు ఇటు ఎన్డీఏ కూటమి నేతలు కూడా ఇండియా కూటమికి సంబంధించిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, మహిళా వ్యతిరేకులు వీళ్ళంతా అనేది కూడా చిత్రీకరించాలన్న దానిపైన కూడా ఎన్డీఏ కొంత వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటు ఎన్డీఏ ఇండియా పోటాపోటీగా ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన అంశాన్ని రాజకీయంగా లబ్ధి చేకూర్చుకునే విధంగా వ్యూహాలను రచిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇంకా కేబినెట్ కి సంబంధించిన అంశంలో చాలా కీలక నిర్ణయాలను కూడా తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే గతంలో అత్యవసర కేబినెట్ లోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో
ఎస్ గోపి, అంటే ఇవాళ ఏదైతే ఈ బిల్లుల పైన చర్చ కాకుండా ఇంకా కొన్ని కీలకమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఇంకా ఏ విషయాలపైన డిస్కస్ చేయబోతున్నారు? అంటే ముఖ్యంగా గత కొద్ది నెలలుగా ఏదైతే హజ్మూర్ జలసంధికి సంబంధించిన అంశం కావచ్చు, పశ్చిమాసియా యుద్ధ వాతావరణము, ఇతర అంశాలపైన భారత రాజ్యాంగ ఏదైతే ఇటు ఆర్థిక వ్యవస్థ పైన కూడా చాలా తీవ్రమైన ప్రభావం చూపించడం జరిగింది. ఒకవైపు గ్యాస్ కొరత, అదేవిధంగా పెట్రోల్కి సంబంధించి ముడిచరుకుకు సంబంధించిన దాంట్లో వ్యాట్ను కూడా తగ్గించి ఇటు పెట్రోల్ కంపెనీలకు సంబంధించిన యాజమాన్యం నష్టపోకుండా కొన్ని కీలక చర్యలు చేపట్టడం జరిగింది. మరి ఇప్పుడు హజ్మూర్ జలసంధి పూర్తిగా తెరవబడింది. ఇప్పటికే బ్యారెల్కి సంబంధించిన ధరలు తగ్గిన నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో ఏ విధంగా ఆర్థికంగా ఈ అంశాలను కూడా భారత్కు లబ్ధి చేకూర్చే విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. హరీష. రైట్, థ్యాంక్ యూ గోపి.